దిన దేవుని వాక్కు పరిశుద్ధ గ్రంథం నుండి 35వ సంకీర్తన 12వ చరణం. మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు, నేను దిక్కులేని వాడనైతిని. ఈ దిన దేవుని వాక్కుని వినిచున్న ప్రియులారా, నీవు మేలు చేసిన వారే నీకు కీడు చేయాలని తిరిగినప్పుడు వారికి ప్రతి కీడు నువ్వు చేయకుండా వారికి మంచి చేసే మంచి మనస్సును, ఆత్మీయ జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలని ఈ దిన దేవుని వాక్కు నిన్ను బలపరచుచున్నది. ఈ 12వ వచనములో కీర్తనాకారుడైన దావీదు అంటున్నాడు, మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నా, నేను దిక్కు లేని వాడనైతిని. అంటే ఇక్కడ దావీదు అంటున్నాడు, ప్రియులారా, నేను మేలు చేశా, ఆ మేలుకు ప్రతిగా వారు నాకు మంచి చెయ్యట్లేదు, నాకు మేలు చేయాలని వారు అనుకోవట్లేదు, కానీ నా మేలుకు ప్రతిగా నాకు కీడు వారు చేస్తున్నారు. ఇప్పుడు నేను దిక్కు లేని వానిగా ఉన్నాను అని దావీదు తన బాధను వ్యక్తపరుస్తున్నాడు. ప్రియులారా, ఇప్పుడు దావీదు చేసిన మేలుకు ప్రతిగా కీడు ఎవరు చేస్తున్నారు? దావీదు చేసిన పని ఏమిటి? ఇప్పుడు దావీదుకు కీడు చేసిన వారికి మళ్ళీ దావీదు కీడు చేశాడా? మేలు చేశాను కదా, మేలు చేసినా వీడు గుర్తించుకోలేదే, మళ్ళీ నాకు కీడే చెడు చేయాలనుకున్నాడే, కాబట్టి ఈసారి వీడికి మేలు కాదు, మంచి కాదు, కీడే చేద్దాం, వాడి పతనాన్ని చూద్దాం, వానికి ఆపద తలపెడదాం, వాడికి అపకారం చేద్దాం అని దావీదు అనుకున్నాడా? లేదా తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ మేలుకు ప్రతిగా కీడు చేసినా సరే మేలు చేసే ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉన్నాడా లేదా అనేది ఒక్కసారి దేవుని వాక్యములో మనం చూద్దాం. ప్రియులారా, మొట్టమొదటిగా మనం చూద్దాం, మేలుకు ప్రతిగా కీడు చేయుచున్న వారు ఎవరు అని మనం చూస్తే పరిశుద్ధ గ్రంథం నుండి సమూయేలు మొదటి గ్రంథము 23వ అధ్యాయము 9వ వచనం. సౌలు తనకు కీడే ఉద్దేశించుచున్నాడని దావీదు ఎరిగి. ఇప్పుడు కీడు చేయాలని ఆలోచన ఎవరు కలిగి ఉన్నారంటే సౌలు కలిగి ఉన్నాడు. ఎవరి పైన కలిగి ఉన్నాడంటే దావీదు పైన కలిగి ఉన్నాడు. ప్రియులారా, ఇప్పుడు దావీదును చంపేయాలి, దావీదు పతనాన్ని చూడాలి, దావీదుకి అపకారం చేయాలి అన్న ఆలోచనను కలిగి ఉన్నవాడు, కీడు చేయాలనుకుంటున్నవాడు మహారాజు అయిన సౌలు. ప్రియులారా, ఇది మొదటిది. ఇప్పుడు రెండవది చూద్దాం. ప్రియులారా, మేలు చేయటం. దావీదు సౌలుకు మేలు చేశాడా? కీడు చేయాలనుకుని ఆలోచన కలిగి ఉన్న సౌలుకు దావీదు మునిపెప్పుడైనా మేలు చేశాడా అని అంటే ఎన్నో మేలుని చేశాడండి. ఆనాడు ఫిలిస్తీన్ల యొక్క చేతుల నుంచి దావీదు ఇశ్రాయేలు జనాంగాన్ని, సౌలు యొక్క అధికారాన్ని కాపాడాడు. రెండవదిగా, ఒకనాడు సౌలు అపవిత్రాత్మ పట్టి ఉండగా దావీదు యొక్క పాటల ద్వారా, దావీదు యొక్క ఆత్మీయ జీవితం ద్వారా ఆ అపవాది వెడలిపోయినది. ఇలా అనేకమైన మేలు సౌలు జీవితంలో దావీదు చేశారు. కానీ ఇప్పుడు ఆ మేళ్ళన్నీ మర్చిపోయి మేలుకు ప్రతిగా ఇప్పుడు దావీదుకు కీడు చేయాలనుకుంటున్నాడు సౌలు. దావీదు ప్రాణాన్ని తీయాలనుకుంటున్నాడు సౌలు. ఇప్పుడు మీకు బాగా అర్థమైందని నేను అనుకుంటూ ఉన్నాను. మేలునకు ప్రతిగా వారు నాకు కీడు చేయుచున్నారు అనగా ఎవరంటే సౌలుకు దావీదు అనేకమైన మేలు ఉపకారములు చేస్తే ఇప్పుడు ఆ మేలుకు ప్రతిగా సౌలు ఏం చేయాలనుకుంటున్నాడు అంటే అసూయ చేత దావీదుకు కీడు చేయాలనుకుంటున్నాడు, చంపేయాలనుకుంటున్నాడు. ఇప్పుడు దావీదు ఏం చేశాడు? నేను మేలు చేసిన వాడే మళ్ళీ నా మీద తిరగబడుతున్నాడే, నాకు కీడు చేయాలనుకుంటున్నాడే, ఈసారి ఛాన్స్ దొరికితే, ఈనాడు అవకాశం దొరికితే ఇంకా మంచి నేను చెయ్యను, ఈసారి నేను చంపేస్తాను, నేను కూడా నాకు కీడు చేయాలనుకుంటున్న వానికి అపకారము తలపెడతాను, వానికి నేను నష్టము కలిగిస్తాను, వాణ్ణి నేను చంపేస్తాను అని దావీదు అనుకున్నాడా? లేదా ప్రియులారా, అలా అనుకుంటే దావీదు జీవము కలిగిన దేవుని హృదయానుసారుడైన కుమారుడై ఉండేవాడు కాదు. దావీదుకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉండేవి కానే కాదు. ప్రియులారా, కీడుకు ప్రతి కీడు దావీదు చేయలేదండి. ఒక మాట మనం చదువుకుందామా? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం ఒక మాట రాయబడి ఉంది, కీడుకు ప్రతి కీడెవరికి చేయవద్దు. దేవుని యొక్క మాటలు సెలవిస్తుంది, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయొద్దు. ఒకవేళ నువ్వు మేలు చేసినా, మేలు పొందుకున్నవాడు నీకు కీడు చేయాలనుకుంటే, వాడు నీకు అపకారము చేయాలనుకుంటే నీవు వాడికి మేలే చేయాలి తప్ప వాడికి మళ్ళీ నువ్వు కీడు చేయకూడదని దేవుని వాక్యం చెప్తుంది. అదే జీవితాన్ని దావీదు కలిగి ఉన్నాడండి. దావీదుకు ఒకానొక దినమున మంచి ఛాన్స్ దొరికింది. ప్రియులారా, ఎలాగో తెలుసండి, సౌలు ఒక గుహలో నిద్రపోతూ ఉండగా సౌలును చంపే గొప్ప అవకాశం ఉన్నది. మొదటి సమూయేలు గ్రంథము 24
24 తన ప్రజలు అంటున్నారు కదా, ఇదిగో సౌలును దేవుడు నీ చేతికి అప్పగించా, ఈనాడు నువ్వు చంపే సౌలును, నీకు కీడు తలపెడుతున్న వాడిని, నేను చంపేయాలనుకుంటున్న వాడిని ఇప్పుడు చంపే అని అంటే దావీదు ఏమన్నాడు తెలుసండి? 24 ఇతడు యెహోవా చేత అభిషేకము నొందిన వాడు గనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతన్ని నేను చంపనని తన జనులతో చెప్పాను. ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి సౌలు మీదకి పోనీయక వారిని ఆపాను. ఎంత మంచి మనసు ప్రియులారా దావీద్ది! మేలు పొందుకున్న సౌలు మళ్ళీ దావీదుకు అపకారము చేయాలనుకున్నాడు, మేలు చేసిన దావీదునే చంపేయాలనుకున్నాడు. కానీ దావీదు అనుకోలేదు ప్రియులారా, నేను కూడా సౌలుని చంపేయాలి, నేను కూడా కీడే చేయాలి, మంచి చేస్తే మంచికి రోజులు లేవు, మంచి చేస్తే నాకు తిరిగి వాడు మంచి చేయలేదు కాబట్టి వాడు చావే, వాడికి శరణ్యం అని అనుకోలేదు ప్రియులారా, కీడుకు ప్రతి కీడు చేయలేదు ప్రియులారా. అంటున్నాడు, దేవుని చేత అభిషేకింపబడిన వాడిని నేను ముట్టను అని చెప్పి ఏం చేశాడు అంటే సౌలు యొక్క పై వస్త్రమును కోసాడు తప్ప సౌలు యొక్క పీకిని కోయలేదండి. అది దావీదు కలిగి ఉన్న ఆత్మీయ జీవితం. మళ్ళా వారు ప్రజలు చంపేయాలి, మా యజమానుని, మా రాజుని చంపాలనుకుంటున్న సౌలుని చంపేయాలి అని వారు దూకుతుంటే దావీదు వారిని ఆపాడంటండి. కీడుకు ప్రతి కీడు చేయుట మనకి తగదు, అది దేవుడు హర్షించడు, అది దేవుని దృష్టిలో మంచిది కాదు అని చెప్పి వారిని అడ్డగించాడంటండి. ఈనాడు ప్రియ సహోదరుడా, ఈనాడు ప్రియ సహోదరి, ఈ హృదయము నీకున్నదా? ఈ ఆత్మీయ జీవితము నీకున్నదా? ఒకరికి నువ్వు ఉపకారము చేశా, ఒకరికి నువ్వు మేలు చేశా, ఒకరికి నువ్వు మంచి చేశావు, కానీ వారు ఆ మంచికి ప్రతిగా నీకు కీడు చేయాలని ఆలోచన కలిగి ఉంటున్నారు. వారిని పతనాన్ని చూడాలనుకుంటున్నారు, వారిని అపకారము చేయాలనుకుంటున్నారు, అపకారం చేశారు, చేస్తున్నారు. ఇప్పుడు నీకు సమయం వచ్చింది. వారు అనారోగ్యమైపోగా, వారు బాధింపబడుతూ ఉండగా, వారు శ్రమల్లో ఉండగా నీకు ఛాన్స్ వచ్చింది. ఏం చేస్తావు? మళ్ళీ నువ్వు కీడు చేస్తావా, మంచి చేస్తావా? నేను దేవుని బిడ్డను, దేవుని ఆత్మను కలిగి ఉన్నవాడను, దేవునికి సాక్షిగా నేను నిలబడిన వాడను, వాడబడుతున్న వాడను. నేను కీడుకు ప్రతి కీడు చెయ్యకూడదు. నాకు ఎంతమంది కీడు చేసినా సరే, ఎంతమంది నాకు అపకారము చేసినా సరే, నేను మట్టికి మేలు చేస్తానే ఉంటాను. క్రీస్తు యొక్క స్వభావాన్ని, ప్రేమను నేను వెల్లడిపరుస్తాను అని అంటావా? లేదు, మంచికి రోజులు లేవు. ఎంత మంచి చేసినా తిరిగి మళ్ళీ నాకు కీడే ఎదురవుతుందని కీడు చేస్తావా? ఏమిటి నీ సమాధానం? ఏం చేస్తావు ప్రియ సహోదరుడ, ప్రియ సహోదరి? ఒక్కసారి ఈ వాక్యపు వెలుగులు నీ జీవితాన్ని పరీక్షించుకో. కీడుకు ప్రతి కీడు చేయటం క్రైస్తవుని యొక్క లక్షణము కాదండి. దేవుని పిల్లలకు ఉండే స్వభావము అది కాదు ప్రియులారా. మనకి కీడు చేసిన వారికి కూడా మేలు చేయడమే క్రీస్తు యొక్క స్వభావం. ఆయన పిల్లలకి ఉండవలసిన గొప్ప క్యారెక్టర్ అంటే. ఈనాడు నువ్వు ఏ స్వభావాన్ని కలిగి ఉన్నా, నువ్వు మేలు చేసిన వారే నీకు కీడు చేస్తున్నా సరే, మళ్ళీ వారి మేలు కొరకే నువ్వు ప్రార్థించగలుగుతున్నావా? వారి క్షేమము కోసమే నువ్వు ప్రయాసపడగలుగుతున్నావా? అయితే గుర్తించుకో, వారు ఏదో ఒక దినమన వారు చేస్తున్న తప్పును తెలుసుకుంటా పశ్చాత్తాపముతో నీ దగ్గరికి వచ్చి నేను చేసినది తప్పు అని ఒప్పింప చేయగలిగిన శక్తిమంతుడు మన జీవాధిపతి అనే దేవుడు. కీడుకు ప్రతి కీడు చేయాలని ఎంత మాత్రం అనుకోవద్దు ప్రియులారా. అన్నాడు దావీదు అనుకోలేదండి. మేలుకు ప్రతి మేలు చేయకుండా నాకు కీడు చేయాలని, నేను చంపాలని తిరుగుతున్న సౌలు నా చేతికి దొరికాడు, ఇప్పుడు నేను వాడికి కీడు చేసి చూపిస్తాను అని ఆ సమయాన్ని చేజిక్కించుకోలేదు ప్రియులారా. ఆ సమయంలో కీడు చేయలేదు ప్రియులారా, ప్రతి కీడు చేయలేదండి. అక్కడ దేవుని యొక్క ప్రేమను చూపించాడు, దేవుని యొక్క స్వభావమును చూపించి శత్రువుని సైతము క్షమించాడండి. శత్రువుకు సైతము మేలు చేశాడు ప్రియులారా. అదే ఆత్మీయ జీవితాన్ని మనము కలిగి ఉంటే, మనలను పిలుచుకుని ఏర్పరచుకున్న జీవాధిపతి అయిన దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తా. ఈ లోకంలో జీవము కలిగిన దేవునికి నిజమైన సాక్షులుగా మనం జీవించగలుగుతాం. కాబట్టి నీవు మేలు చేసిన వారు నీకు కీడు చేయాలనుకున్నప్పుడు వారికి ప్రతి కీడు చేయకుండా మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుందాం. క్రీస్తుకు నిజ సాక్షులుగా ఈ లోకంలో జీవిద్దాం. ప్రార్థన. పరిశుద్ధమైన ప్రియ పరలోకమందున మా తండ్రి,
నీ పరిశుద్ధ నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములయ్యా. ఈ వాక్కు వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఈ దినమున నీ వాక్యముతో మా ఆత్మీయ జీవితాన్ని బలపరచు. కీడుకు ప్రతి కీడు మేము ఎంత మాత్రము చేయకూడదు ప్రభువా. మేము మేలు చేసిన వారే మళ్ళీ మాకు కీడు చేయాలని ఆలోచన కలిగి ఉన్నా వారి పట్ల ప్రభువా మేము మంచి ఉద్దేశాలే కలిగి ఉండాలి, కానీ మళ్ళీ వారికి ప్రతి కీడు చేయాలని ఆలోచనలు ఉద్దేశాలను మేము కలిగి ఉండకుండగా నీకు సాక్షులుగా ప్రభు ఈ లోకంలో జీవించుటకు, నీ నామానికి ఘనత తెచ్చే బిడలుగా మేము జీవించుటకు సహాయము చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు ప్రతి దినము ఇటువంటి వాక్య సందేశాలను పొందుకొనుటకు ఈ క్రింద ఉన్న నెంబర్ని సంప్రదించగలరు. ఇట్లు ప్రభు సేవలో మీ సహోదరుడు మనోజ్. గాడ్ బ్లెస్ యు.